హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వీకెండ్ ట్రక్లాగ్స్. ఈరోజు మన వీడియోలో డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవచ్చా లేదా, లేదు దీంట్లో మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు, డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవచ్చా, లేదంటే ఏదైనా ఇతర ఎలక్ట్రికల్ ఆటోలు అంటే వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అని అయితే అడుగుతున్నారు. ఓఎస్ఎం కానివ్వండి, లేదంటే బాక్సీ ఎలక్ట్రికల్ ఆటో కానివ్వండి, లేదంటే మొన్న రీసెంట్గా ఏదైతే బజాజ్ వీగో P1980 మోడల్ వచ్చిందో, ఈ 3 వెహికల్స్‌లో గూడా ఏది బావుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ పెద్ద ఆటోలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎక్కువగా పల్లెటూరుల నుంచి సర్వీస్ చేసేవాళ్ళు, లేదంటే ముఠాలను తోలుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ వెహికల్స్ ఉపయోగపడతాయి. సిటీ రైడ్ చేసే వాళ్ళకి ఈ వెహికల్స్ అనేవి ఉపయోగపడవు ఎక్కువగా. అంటే బాక్సీ కానివ్వండి, లేదంటే స్ట్రీమ్ సిటీ కొంతమంది టౌన్‌లో గూడా తోలుతున్నారు. దానివల్ల వచ్చిన ఇబ్బందేం లేదు గానీ, కాకపోతే ఎక్కువ మంది జనాభాని తోలే విధంగా కొన్ని ఏరియాలైతే ఉంటాయనమాట. అట్లాంటి వాళ్ళకి ఈ 4 వెహికల్స్‌లో ఎటువంటి వెహికల్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అదేవిధంగా ఈ డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవచ్చా లేదు అనే టాపిక్‌ని కూడా ఈ వీడియోలోనే కవర్ చేసేద్దాం. ముందుగా ఈ డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటో గురించి అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. మీరు గనక ఆ వీడియో చూడకపోతే మన థంబ్‌నెయిల్ ఈ విధంగా ఉంటుంది. మన ఛానల్‌లో కూడా ఈ వీడియో అనేది ఆల్రెడీ నేను ఒక 4, 5 రోజుల కిందటే పోస్ట్ చేశాను. మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. కొంతమందికి షేర్ అయితే చేయండి మన వీడియోస్‌ని. మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ గూడా ఉంది. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైనున్న నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. మిమ్మల్ని అక్కడి నుంచి జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. లేదు మీరు ఏదైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా మాట్లాడొచ్చు. దాని ఐడీ పైన ఇచ్చాను. మీరు కాల్ మీ ఫోర్ యాప్ ఏ విధంగా వాడాలో ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూట్యూబ్‌లో చాలా వరకు వీడియోస్ ఉంటాయి. కాల్ మీ ఫోర్ యాప్ ఎట్లా మాట్లాడాలి, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి మీరు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వెళ్తే డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటో వచ్చేసరికి మార్కెట్‌లోనే ఉన్న అన్ని ఎలక్ట్రికల్ ఆటోల కంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ. 5,35,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఇక ఓఎస్ఎం కానివ్వండి, బాక్సీ కానివ్వండి, లేదంటే బజాజ్ వీగో P9018 మోడల్ కానివ్వండి, ఇవన్నీ కూడా 5,00,000 లోపు వెహికల్స్ అనమాట ఆన్ రోడ్ ప్రైస్‌కి వచ్చేసరికి. అయితే డూడు ప్లస్ ఎలక్ట్రికల్ వెహికల్‌ని తీసుకోవడానికి చాలామంది మక్కువ అయితే చూపుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ముఖ్యంగా హైలైట్ చేస్తుంది ఏందంటే 7+1 సీటర్ అని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది కేవలం ఆర్‌టీఓ పర్మిషన్ మాత్రమే కానీ మామూలుగా బజాజ్ వీగోలో కూడా 6+1 ఆర్‌టీఓ పర్మిషన్ అయితే ఉందన్నమాట. కొన్ని వెహికల్స్‌కి 3+1 అయితే ఆర్‌టీఓ పర్మిషన్ అనేది ఉంది. అయితే మార్కెట్‌లో ఆర్‌టీఓ పర్మిషన్ ఎంతవరకు ఉన్నా గానీ, టౌన్ పర్పస్‌లోకి వచ్చేసరికే మనం ఇవన్నీ ఫాలో అవుతుంటాం గానీ, పల్లెటూరు వైడ్‌గా ఈ ముఠాలను తోలుకునేవాళ్ళు, లేదంటే పల్లెటూరుల నుంచి సర్వీస్ చేసుకునే వాళ్ళకి అంతగా అయితే పట్టించుకోరు. అయితే డూడు ప్లస్‌లో 7+1 కెపాసిటీకి సరిపోయే విధంగా ఆర్‌టీఓ పర్మిషన్ అయితే ఇచ్చారు. ఇంకొకటి సీటింగ్ అనేది వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పెద్ద సీట్ అనేది తీసేసి 2 సైడ్‌లో ఎదురెదురుగా కూర్చునే విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక ఫ్రంట్‌లో వీళ్ళు మనం చెక్క ఏదైతే యేసుకుంటుంటామో ఈ పెద్ద ఆటోలకి అక్కడ వీళ్ళే ఒక సొంతగా సీట్ అనేది అరేంజ్ చేశారు. ఇక వెహికల్ విషయానికొస్తే వెహికల్‌లో మోటార్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు. ఎస్ఆర్ఎం మోటార్ 7.8 కిలోవాట్ మోటార్‌నయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా నేను గత వీడియోలో అయితే చెప్పాను. ఈ వీడియో గనక మీరు గనక చూడకపోతే మా థంబ్‌నెయిల్ ఏ విధంగా ఉంటుంది. మన ఛానల్‌లో ఈ వీడియో ఉంది. మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. అయితే మార్కెట్‌లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ ఆటోల్లో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి దీనికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి? అసలు ఈ వెహికల్‌ని నమ్మొచ్చా లేదా అని మీరు గనక చూసుకున్నట్టయితే. అయితే గతంలో ఓఎస్ఎం స్ట్రీమ్ A85 అనే మోడల్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది బ్యాటరీ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు. దీని గురించి కూడా మన ఛానల్‌లో ఒక వీడియో అయితే ఉంది. అయితే వీళ్ళేం చేశారంటే బ్యాటరీ అనేది బ్యాక్ సైడ్ ఎందుకిచ్చారంటే కొంచెం బ్యాక్ సైడ్ బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్‌లో బ్యాలెన్స్ అనేది చాలా కంట్రోల్‌గా ఉంటుంది. ఇంకొంచెం మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనే విధంగా అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఈ వెహికల్‌లో చాయిస్ అనేది చాలా కంప్లెయింట్ వస్తుంది. చాలామంది కూడా మన సబ్స్క్రైబర్లు గానివ్వండి, చాలా వరకి తెలిసిన వాళ్ళు అడిగితే చెప్పిన ఆన్సర్ ఏందంటే ఈ వెహికల్ ఎక్కువగా చాయిస్ కంప్లెయింట్ వస్తుంది అని. అయితే వీళ్ళు తర్వాత ఏం చేశారంటే, ఈ ఓఎస్ఎం వాళ్ళే బాక్సీ అనే ఎలక్ట్రికల్ ఆటోనైతే తీసుకురావడం జరిగింది. ఇట్లాగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇవన్నీ కూడా పెద్ద బ్రాండ్స్ అనైతే చెప్పుకోవడానికి లేదు. ఈ డూడు ప్లస్ కానివ్వండి, డూడు ప్లస్ కంపెనీ వచ్చేసరికి ఒక స్పోర్ట్స్ కార్‌లకు సంబంధించిన కంపెనీ అనమాట. మెర్క్యూరీ ఈవీ అని. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ డూడు ప్లస్ ఎలక్ట్రికల్ ఆటోనైతే తీసుకురావడం జరిగింది. అట్లాగే బయట కొంతమంది వ్యక్తులు ఇటువంటి వెహికల్స్‌నైతే తయారు చేపించుకొని అంటే వాళ్ళకి నచ్చిన విధంగా మార్కెట్‌లోకైతే తీసుకొస్తా ఉంటారు. ఈ ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఆటో కూడా అలాంటిదే.
అయితే ఈ ఓఎస్ఎం అనేది ఫెయిల్డ్ అయిన తర్వాత వీళ్ళు బాక్సీ అనే ఎలక్ట్రిక్ ఆటోని ఇంతకుముందు ఓఎస్ఎంలో వీళ్ళు చేసిన తప్పులేంటి, ఎక్కడెక్కడ మైనస్లున్నాయి, వీటన్నిటిని సరిదిద్దుకొని బాక్సీ అనే ఆటోనైతే తీసుకురావడం జరిగింది. ఈ బాక్సీ ఎలక్ట్రికల్ ఆటో, ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఆటో రెండు ఒకటేననమాట. అయితే వీళ్ళు ఈసారి బాక్సీ ఎలక్ట్రికల్ ఆటో తీసుకొచ్చిన తర్వాత ఇంతకుముందు ఉన్న మైనస్లన్నీ వీళ్ళు చూసుకొని మరలా అటువంటి తప్పులు జరగకుండా బాక్సీ తీసుకురావడం వల్ల బాక్సీ అనేది సక్సెస్ అయింది. ఇప్పుడు బజాజ్ వెహికల్ వచ్చేసరికి ఇదేంటంటే ఒక ట్రస్టెడ్ వెహికల్ అనమాట. మార్కెట్‌లో మనకి ఎక్కడైనా సర్వీసు అందించాలన్నా, లేదంటే ఫ్యూచర్‌లో ఏదైనా రీసేల్‌కి కావాలన్నా, ఈ బజాజ్ అనేది కొంచెం బెస్ట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఓఎస్ఎం వెహికల్ తీసుకొచ్చారు. అది మార్కెట్‌లో చాలామంది వరకు కొనుక్కున్నారు. ఆ తర్వాత ఇటువంటి కంప్లెయింట్స్ రావడం వల్ల పూర్తిగా కంపెనీ అనేది కనుమరుగైపోయింది. ఆ తర్వాత బాక్సీ అనే కంపెనీ పేరుతో వాళ్ళు వెలుగులోకి అయితే రావడం జరిగింది. ఇట్లాగే రేపు డూడు ప్లస్ కాస్త ఏదైనా ఇన్‌కేస్ ఫెయిల్డ్ అయితే, లేదంటే వాళ్ళు ఇచ్చిన బాడీ మెటీరియల్‌లో కానివ్వండి, చాయిస్ మెటీరియల్‌లో కానివ్వండి, ఇటువంటి ఏదన్నా డిఫెక్ట్ గనక ప్రస్తుతానికి రాలేదు. ఫ్యూచర్‌లో ఒకవేళ వస్తే ఇంత ఖర్చు పెట్టుకొని కూడా మనం ఇబ్బంది అవుతుంది కాబట్టి, నేను చెప్పేది ఏందంటే ఏదైనా మనకి ట్రస్టెడ్ ఉన్న వెహికల్‌ని బజాజ్ కానివ్వండి, మహీంద్రా కానివ్వండి, ఇట్లాంటి బ్రాండెడ్ వెహికల్‌ని కొంచెం ఖర్చు ఎక్కువైనా అటువంటి వెహికల్స్ తీసుకుంటే బెటర్‌గా ఉంటుందనైతే నా సజెషను. మనకి బజాజ్ వీగో కూడా 90 మోడల్ వచ్చేసరికి 230 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుందనమాట. వీళ్ళు సర్టిఫైడ్ రేంజ్ 296 కిలోమీటర్లు ఇచ్చినప్పటికీ, ఎక్కువ మంది మనం 10 మందిని, 15 మందిని లోడ్ వేసి తోలుతున్నప్పటికీ 230 కిలోమీటర్లకు మైలేజ్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. మనము తెలియని కంపెనీ ఏదో ఒకటి వెహికల్ తీసుకొని ఇబ్బంది పడే కంటే నేనేం చెప్తున్నానంటే బ్రాండెడ్ వెహికల్‌ని అయితే తీసుకోండి అని అయితే చెప్తున్నాను. మీకు ఈ దగ్గరలో ఏదైనా షోరూమ్ ఉంది, లేదంటే కొంతమంది వెహికల్ తీసుకొని నడుపుతున్న వాళ్ళు వెహికల్ బాగుంది, అంత స్టాండర్డ్‌గా ఉంది అంటే మీకు దాని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఆ వెహికల్ జోలి వెళ్ళండి. లేదు కొత్తగా మీరు గనక ఫీల్డ్‌లోకి వస్తున్నారు, ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటే ఏదో యూట్యూబ్‌లో వచ్చే ప్రమోషన్ వీడియోస్ చూసి మీరు డిసైడ్ అయ్యి డబ్బులనేది వేస్ట్ చేసుకోవద్దు. నేను అది మాత్రమే చెప్తున్నాను. ఏదైనా మీరు ఒక వస్తువు కొనేటప్పుడు కొంచెం బ్రాండ్‌గా తీసుకుంటే బాగుంటుందనైతే చెప్తున్నాననమాట. మీరు పెద్ద వెహికల్స్‌లో ఏదైనా కొత్తగా మీరు ఫీల్డ్‌లోకొచ్చి చూస్ చేసుకోవాలి అనుకుంటే బజాజ్ వీగో వెహికల్ అయితే బెటర్ అని అయితే చెప్తున్నాను. ఇక మిగతావి బాగలేదా అంటే బాగలేవని కాదు. ఇప్పుడు బాక్సీ వెహికల్ కూడా చాలా వరకి క్లిక్ అయింది. ఓఎస్ఎం ఒకటి ఫెయిల్డ్ అయింది. తర్వాత మనకిప్పుడు వస్తున్న డూడు ప్లస్‌లో కూడా మీరు వెహికల్ అనేది కొంతకాలం పోతే గానీ వెహికల్ తీసుకోవచ్చా లేదా అనేది కస్టమర్ రివ్యూని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొత్తలో వెహికల్స్ బాగానే ఉంటాయి. ఒక 6 నెలలు, సంవత్సరం అట్లా పోయేటప్పుడు ఆ బాడీ స్ట్రెంత్ ఎంత ఉంది? ఎంత లోడ్ వేస్తే తట్టుకుంటుందా లేదా? ఇవన్నీ గూడా మనకి తెలుస్తాయన్నమాట. ఇప్పుడు ఈ బ్రాండెడ్ కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు 6+1 ఇచ్చినా, లేదంటే 7+1 ఇచ్చినా, ఎంతమందిని ఇచ్చినా మనం హెవీ లోడ్ వేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం చాసిస్ అనేది ఇవన్నీ కూడా హెవీ బాడీ మెటల్ అయితే ఇస్తారనమాట. దానివల్ల ఏందంటే కంపెనీ అనేది రేపు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ కంపెనీకి బ్యాడ్ వస్తుంది కాబట్టి వాళ్ళు బజాజ్ ఇప్పుడు తీసేసి ఇంకొకటి ఈ పేరు అయితే మార్చుకోలేరు కదా! బజాజ్ అనేది ఒక బ్రాండ్. దాన్ని మెయింటైన్ చేయాలి. రేపు ఏదైనా వెహికల్ ఫెయిల్ అయితే, లేదు మహీంద్రాలో ఏదైనా రేపు వెహికల్ ఫెయిల్ అయితే వాళ్ళు బ్రాండ్ పేరైతే మార్చుకోలేరు కాబట్టి వాళ్ళకి ఉన్న పేరనేది పోతుంది కాబట్టి, వాళ్ళు జాగ్రత్తగా చాలా వరకు అనేక రకాల టెస్టులు చేసైతే తీసుకొస్తా ఉంటారు. ఈ మార్కెట్‌లో బయట వచ్చే ఎలక్ట్రికల్ ఆటోలు చాలా వరకే ఉన్నాయి. రూ. 1,00,000 దొరికే ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఉన్నాయన్నమాట. ఇట్లాగా ఇవన్నీ బయట వ్యక్తులు చేసేవి కాబట్టి తక్కువ ఖర్చులో ఏ విధంగా అవుతుంది అని కొంతమంది చూసేవాళ్ళుంటారు. కొంతమంది వెహికల్‌ని అన్నిటిని అనుగుణంగా ఇచ్చి కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టే కంపెనీలుంటాయి. కానీ ఇవన్నీ మార్కెట్‌లోకి వచ్చి మనకందంతా ఈ వెహికల్ అన్నీ బాగానే ఉన్నాయి అని తెలుసుకునేలకి చాలా టైం పడుతుంది. కొంచెం ముందుగా కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ఓఎస్ఎంలో చాలా వరకి అందరూ ఈ విజయవాడలో షోరూమ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వెహికల్స్ తీశారు. ఆ తర్వాత చాలామంది నష్టమైతే పోయారనమాట. అయితే ఫ్యూచర్‌లో మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురు కాకుండా ఉండడం కోసం ఇటువంటి వెహికల్స్ ఒకవేళ మీరేదైనా తీసుకోవాలంటే మీకు దగ్గరలో షోరూమ్ ఉన్నా, లేదంటే ఎవరైనా వెహికల్స్ తీసుకొని వాడుతున్నట్టయితే ఒక 5, 6 నెలల నుంచి వెహికల్ అనేది కంప్లీట్‌గా పూర్తి సమాచారం తెలుసుకున్నాకనే వెహికల్ తీసుకోండి. ఎవరైనా కొత్తగా ఫీల్డ్‌లోకొస్తే వీలైనంత వరకు బ్రాండెడ్ వెహికల్స్‌ని కొనడానికి ట్రై చేయండి. వెహికల్స్ కూడా బజాజు 4,85,000కి ఆన్ రోడ్‌కైతే వచ్చేస్తుంది. మహీంద్రాలో అంత పెద్ద వెహికల్స్ లేవు గానీ, నార్మల్‌గా సిటీ రైడ్‌కి పనికొచ్చే వెహికల్స్ మహీంద్రా ఊడో గానివ్వండి, ట్రియో ప్లస్ కానివ్వండి, ఇటువంటి వెహికల్స్ కొనడానికి ట్రై చేయండి. బయట మార్కెట్‌లో ఎక్కువగా యూట్యూబ్ ప్రమోషన్‌లు చూసి, యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్‌ని చూసి ఎప్పుడు కూడా వెహికల్ అనేది తీసుకోవద్దు.
నష్టపోవద్దు. ఇక మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందనమాట. ఇక మీరు ఏ ఊరు నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనే దాని గురించి కామెంట్ చేయండి. మన వీడియో ఎంత దూరం వెళ్తుంది అనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. థాంక్ యూ ఆల్.